నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడికి అంజి బయటకు వచ్చాడు. వెంకయ్య ఆటో దిగి వీల్ చైర్ తీసుకుని ఓపెన్ చేస్తున్నాడు. అది చూసి అంజి, గోపి బాబూ, పెద్దయ్యగారు వచ్చారు అని కేకలు వేసేసరికి గోపి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే డ్రైవర్, వెంకయ్య ఇద్దరూ భూషణాన్ని దింపటానికి ప్రయత్నిస్తుంటే గోపి వచ్చి డ్రైవర్ని జరిపి తాను ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. అప్పటికే నీలిమ ఇంటి ముందుకు వచ్చింది. భూషణం అప్పటికి ఏమీ మాట్లాడలేదు. వెంకయ్య వీల్ చైర్ని నెట్టుకుంటూ ఇంటి ముందుకు వచ్చాడు. ఇంటి ముందు ఉన్న గేట్ తీసి లోపలికి వచ్చిన తర్వాత భూషణం ఇంటివైపు చూశాడు. ఇంతకుముందు చిన్న పెంకుటిల్లులో ఉండేవాడు. తరువాత వ్యవసాయం మీద పూర్తి దృష్టిపెట్టి వచ్చిన లాభాలతో పొలాలు కొన్నాడు. ఆ ఊరిలో ఒక వ్యక్తి తనకున్న ఎకరం స్థలంలో చుట్టూ స్థలం బాగా వదిలి మంచి ఇల్లు కట్టుకున్నాడు. కాని కొన్ని సంవత్సరాల తరువాత తన కూతురు పెళ్లికోసమూ ఆ ఇల్లు అమ్ముతుంటే అది నీలిమకు నచ్చిందనుకొని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాడు. తనకున్న పాత పెంకుటిల్లు మాత్రం తన పేరుమీదే ఉంచుకున్నాడు. పొలం కూడా తన పేరుమీద 2 ఎకరాలు పెట్టుకుని తర్వాత కొన్న 8 ఎకరాలు నీలిమ పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాడు. సుధీర్తో పెళ్లైతే అవి కట్నంగా సరిపోతుందని అనుకున్నాడు. కాని సుధీర్ ఈ పెళ్లికి కాదు అనడమే కాకుండా గోపీని కూడా నానా మాటలు చెప్పి వెళ్లాడు. ఈ విషయాలన్నీ భూషణానికి తెలుసు. తను సుధీర్కి నీలిమాకి తొందరగా పెళ్లి చేద్దామని ముందు నిశ్చితార్థం చేసుకుందామన్న విషయం గోపి ముందే సుధీర్ని అడగాలని గోపిని రమ్మన్నాడు. గోపిని రమ్మని చెప్పినాక తులసితో ఈ విషయం మాట్లాడుతూ ఉంటే సుధీర్ విని తాను లహరి నీ ఇష్టపడిన విషయం చెప్పాడు. దానికి భూషణం ఒప్పుకోలేదు. అలా గొడవ పెద్దదయింది. గోపి వచ్చేసరికి గొడవ పెద్దదైపోయింది. సుధీర్ గోపితో తన మనసులో ఉన్నవన్నీ చెప్పేసరికి గోపి కోపంగా వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి లోపలికి వచ్చిన తరువాత భూషణం గోపి చెయ్యి పట్టుకుని, నేను అంత కానీ వాడినయ్యానా? ఇంటికి పేపర్లు పంపించేశావు. చనిపోయిన నా కూతుర్ని కూడా నీలో చూసుకుంటూ ధైర్యంగా ఆనందంగా ఉంటున్నాను. ఇలా నా ఇంటికి రాకుండా మీ చెల్లిని పంపకుండా నాకు దూరంగా ఉంటావా? కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగాడు భూషణం. తమను తండ్రి చనిపోయినప్పటినుంచి ప్రేమగా పెంచిన భూషణం కళ్ల నీళ్లు పెట్టుకునేసరికి అన్నా చెల్లెలు ఇద్దరు తట్టుకోలేకపోయారు. వెంటనే గోపి, నన్ను ఇది అలానే సరికి కోపంలో తట్టుకోలేకపోయాను కాని నీ మనసు ఎంత బాధపడుతుందో చూడలేకపోయాను మావయ్య. నన్ను క్షమించు అని బాధగా చెప్పాడు. నీలిమ అయితే మామయ్య అంటూ ఏడ్చింది. భూషణం చాలా బాధగా ఇంకా మాట్లాడేసరికి గోపి తన కోపాన్ని మొత్తం మర్చిపోయాడు. ఎవరు ఏమి చెప్పినా నీలిమ నా కోడలు. ఇప్పుడు కోపంతో వెళ్లిన కొన్ని రోజులకి వాడే తిరిగి వస్తాడు. అప్పుడు వాడికి నా సంగతి, డబ్బు సంగతి అర్థమవుతుంది. అప్పుడు నీలిమతో పెళ్లి జరిపిస్తాను అని చెప్పాడు. గోపి మాట్లాడబోతుండగానే మధ్యలో అందుకున్న నీలిమ, వద్దు మామయ్య, బావ మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసాక నేను ఎలా చేసుకోగలను? బావ నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోవాలిగాని జాలిపడి, భయపడి, డబ్బుకోసం ఆశపడి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. మాకు మీ ప్రేమ చాలు. నీలిమకు చదువుకోవాలని ఉంది. చదువుకోనివ్వండి. సుధీర్ని పిలిచి అతనికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించండి
గోపి కూడా చెప్పాడు. భూషణం దానికి ఒప్పుకోలేదు. కాని నీలిమ గోపి ఇద్దరు చెప్పేసరికి చివరికి ఒప్పుకున్నాడు. సరే, ఇవాళ భోజనానికి రండి. మా ఇంట్లోనే ఉండండి, ముందు ఇంటికి బయలుదేరండి చెప్పాడు. నువ్వు ముందు ఫోన్ చేసి బావని పిలువు మామయ్య చెప్పింది నీలిమ. అప్పుడే నీలిమ మాట విని ఫోన్ చేసి ఉంటే ఏం జరిగేదోగాని భూషణం వినలేదు. అలా ఎందుకు వినలేదు అని తర్వాత తాను నెత్తి నోరు కొట్టుకుంటాడని తెలియని భూషణం ఇప్పుడే పిలిస్తే ఎలా? కనీసం ఒక 2 రోజులు వెళ్ళని, అప్పుడు పిలుస్తాను అని చెప్పాడు. కొంచెం సేపు మాట్లాడుకునే తరువాత అంజి రత్నమ్మకు రావద్దని ఫోన్ చేశాడు. అందరూ బయలుదేరుతుంటే భూషణం నీలిమ తన దగ్గరే ఉండాలని పట్టుపట్టడంతో బ్యాగ్ తీసుకుని కదిలింది. అందరూ బయటకు వెళ్లేసరికి డ్రైవర్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈసారి గోపి ఉండడంతో అవలీలగా భూషణాన్ని ఆటో ఎక్కించాడు. మామయ్యతో పాటు నీలిమ కూడా ఆటో ఎక్కింది. వెంకయ్య ముందు కూర్చున్నాడు. అంజి వీల్చైర్ పట్టుకుని గోపి బండి ఎక్కాడు. కొంతసేపటికి భూషణం ఇంటి ముందు ఆగింది. భోజనం దిగిన తర్వాత తన చొక్కాలోనుంచి డబ్బులు తీసి 2 పెద్ద నోట్లు డ్రైవర్కి ఇచ్చాడు. తమతో ఉన్నప్పుడు భూషణానికి డబ్బులు ఇస్తేనే ఆనందం కాబట్టి గోపి కూడా ఏమీ మాట్లాడలేదు. తాను డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. తులసి అప్పటికే వంట చేసేసింది. అందరూ కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. నీలిమ వెంకటలక్ష్మి లెక్కలు చేసుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఇది మా వెంకటలక్ష్మినేనా? వెంకటలక్ష్మి ఏమిటి? ఇలా లెక్కలు చేయడం ఏమిటి? అని చెప్పింది నవ్వుతూ. ఈసారి పాస్ అవ్వకపోతే బావ వచ్చి నాతో లెక్కలు చేయిస్తాడంట. ఒక్కొక్క లెక్క 50 సార్లు రాయాలంట. ఆ బాధ ఎవరు పడతారు? ఈసారి ఎలాగోలా కష్టపడి పాస్ అయిపోవాలి. వెంకటలక్ష్మి గొణిగింది. పెద్దగా చెప్పే ధైర్యం లేదు. ఆమె చెప్పిన మాటలకు నీలిమ నవ్వింది. మనసులో సుధీర్ గురించి బాధ ఉంది కాని అన్నయ్య కోసం, మామయ్య కోసం మామూలుగా ఉన్నట్టు నటించడానికి కష్టపడుతుంది నీలిమ. కాసేపటికి తులసి, నీలిమ ఇద్దరు కలిసి భోజనాలు వడ్డించారు. వెంకటలక్ష్మి కూడా కూర్చుని గబగబా తినేసింది. ఈసారి ఎక్కడ సెంటర్? అడిగాడు గోపి. చెప్పింది. మొత్తం ఈ 4 ఏళ్లలో దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూళ్లు కవర్ చేసినట్టు ఉన్నావుగా అన్నాడు గోపి. నీ సొమ్ము ఏమిపోయింది? పోతే మా నాన్న డబ్బు పోయి ఉంటుంది. వీడు పెత్తనాలు. భయపెట్టి చంపేస్తాడు అని లోలోపలే తిట్టుకుంది. రేపు అన్నయ్య తీసుకెళ్తాడేమో అనుకున్నాను. వెంకయ్యతో వెళ్ళనా? అని అడిగింది వెంకటలక్ష్మి. ఆ స్కూల్ రోడ్డు మీద దిగాక కొంచెం దూరం నడవాలి. వెంకయ్యకు బైక్ నడపడం రాదు కదా. నా బైక్ మీద రేపు అంజి తీసుకెళ్తాడు లే చెప్పాడు గోపి. ఇంకా నేను తీసుకెళ్తాను అంటావేమో అని భయపడి చచ్చాను. అంజి అయితే ఇబ్బంది లేదు అని నీలిమకు వినపడేలా గొణిగింది. స్కూల్ కొంచెం దూరం కాబట్టి 7:30కే వస్తాడు. నువ్వు ఇలా లంగా ఓణీ కాకుండా పంజాబీ డ్రెస్లో వెళ్ళు గోపి చెప్పాడు. వెంకటలక్ష్మి బుద్ధిగా తల ఊపింది. వీళ్ల భోజనాలు అవుతూ ఉండగా వీళ్లకు కాస్త దూరంలో కూర్చున్న అంజి కూడా తినేశాడు. అంజి గోపితో కలిసి ఉంటాడు. కలిసి తింటాడు. ఆ చనువుతో అంజి ఎక్కడ ఉన్నా తన పక్కనే కూర్చోమని గోపి చెబుతాడు. కాని అంజి బయట మాత్రం ఎప్పుడూ హద్దులోనే ఉంటాడు.
భూషణం ఇంట్లో కూడా మొదట్లో అలానే ఉండేవాడు. కాని గోపి అంజి లేకుండా తినడానికి ఇబ్బంది పడుతుంటే భూషణం తానే లోపలికి పిలిచాడు. భూషణం బలవంతంమీద లోపలికి వచ్చిన పక్కన మాత్రం కూర్చోడు. కాసేపు ఉండి గోపి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. భూషణం ఆ లెక్క పత్రాలు తీసుకెళ్లమన్నాడు. అవి ఇక్కడ ఉన్న ఏమవుతుంది? అవి ఎలాగూ మీ పొలానివే కదా, ఇక్కడే ఉండనివ్వండి అని సున్నితంగా చెప్తూ గోపి వెళ్ళిపోయాడు. తులసి మొత్తం సర్దింది. కూర మిగిలేసరికి వెంకటలక్ష్మి చెప్పడంతో కూరను తన వదినకు పంపించింది. తాను తినేసింది. భూషణానికి పక్క సిద్ధం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు వెంకయ్య. గుమ్మంవైపు పెరటివైపు తలుపులు వేసేసి అన్నీ తాళాలు వేసిన తర్వాత నీలిమ వెంకటలక్ష్మి ఒక గదిలో పడుకుంటే తులసి హాల్లో పడుకుంది. నీలిమ లేనప్పుడు వెంకటలక్ష్మి గదిలో తులసి ఉంటుంది. వెంకటలక్ష్మి లెక్కలు చేసేంతవరకు ఉండి తన డౌట్లు మొత్తం చెప్పింది. నీకు చెప్పి చెప్పి నాకు లెక్కలు వచ్చేశాయి, గుర్తున్నాయి, నీకు మాత్రం లేవు, ఎద్దేవా చేసింది నీలిమ. వెంకటలక్ష్మి కోపంతో మూతిముప్పే 6 వంకరలు తిప్పింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి శ్రద్ధగా చేస్తూ ఉండడంతో ఎందుకు చూస్తుందో తెలిసిన నీలిమ, ఎందుకే నీకు మా అన్నయ్య అంటే అంత భయం అని అడిగింది. నేను 9th చదివేటప్పుడు స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఎవరో ఆడపిల్లను ఏడిపించారని మీ అన్న కోపంతో ఒక్క దెబ్బ వేస్తే చెట్టంత మనిషి కిందపడి ఇంకా లేవలేదు. హాస్పిటల్లో జాయిన్ చేసి 2-3 ఇంజెక్షన్లు చేస్తేగాని అతడు స్పృహలోకి రాలేదంట. కోపంతో అలాంటి దెబ్బ నాకు కనుక వేస్తే ఇంక నేనైతే చచ్చిపోతానేమో అని పెద్ద కళ్ళు అటు ఇటు తిప్పుతూ చెప్పింది. మా అన్నయ్య నిన్ను అలా ఎందుకు కొడతాడు? అసలు ఎందుకు కొడతాడు? ఇంతవరకు ఆడపిల్లల జోలికి వెళ్లలేదు. నువ్వు పరీక్ష తప్పావని, చదవట్లేదని తిడతాడు. అంతే చెప్పింది. ఏమోనమ్మా, అప్పటినుంచి మీ అన్నయ్య అంటే నాకు చచ్చేంత భయం. నాతో ఎప్పుడూ మంచిగా మాట్లాడనే మాట్లాడడు. ఎప్పుడూ ఆ ముక్కు ఎగబిల్చి కోపంగా మాట్లాడుతాడు. నన్ను ఎప్పుడు చూసినా చదువు పాసవు, చదువు పాసవు అనే చెబుతూ ఉంటాడు అని చెప్పింది. అన్నయ్యకి కోపం వస్తే ముక్కు ఎగబెలుస్తాడు అని తెలుసుకదా మధు. అన్నయ్య ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జన్ చేస్తూ ఉంటే నువ్వు 10th కూడా పాస్ కాకపోతే ఎట్లా? నీలిమ అడిగింది. చదువు చదువు అని మీరంతా అనడమే కాని మధు బావ ఎప్పుడో చెప్పడు. నీ ఇష్టం చదివితే చదువు, లేకపోయినా పరవాలేదు. నువ్వు ఎలా ఉన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు అంటాడు అని చెప్పింది. అందుకే నువ్వు సరిగ్గా చదవట్లేదు. ఇప్పుడు అలా ఉన్న తర్వాత మధు అన్నయ్య పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఎలాగైనా ఈసారి చదివి పాసై ఇంటర్లో చేరిపో. మావయ్య ప్రతి సంవత్సరం పేద పిల్లలకి ఫీజులు కడతాడు. అలాంటిది నువ్వు చదవకపోతే ఎలా? ఇప్పుడు ఆడపిల్లలకి చదువు తప్పనిసరిగా ఉండాలి. కాని ఈసారి శ్రద్ధగా చదువుతున్నావు కదా, పాసవుతావేమోలే అని చెప్పింది. అయినా నేను చదవకపోతే ఏమవుతుంది? మధు బావుకి చాలా డబ్బులు ఉన్నాయి, మాకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, సరిపోదా? వెంకటలక్ష్మి కోపంగా అడిగింది. ఎవరికి ఏమున్నా ఆడపిల్లకి చదువు మాత్రం తప్పనిసరి. అది సరేగాని మధు అన్నయ్యతో నీతో ఎప్పుడు మాట్లాడుతాడు? నువ్వు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావుగా అని అనుమానంగా అడిగింది. ఇంటిలోనే మాట్లాడుతాడు. ఇంట్లోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాట్లాడుతాడు అని వెంకటలక్ష్మి సిగ్గుపడుతూ చెప్పింది. వెంకటలక్ష్మి సిగ్గుచూసి
నీలిమ నవ్వింది. సుధీర్ తనతో ఇంతకుముందు బానే మాట్లాడేవాడు, కాని 2 సంవత్సరాల నుంచి సరిగా మాట్లాడటం లేదు. ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు కదా, అందుకనేమో అనుకునేది ఇప్పుడు వరకు. ఇప్పుడే క్లియర్గా అర్థమైంది. ఇందాక మాట్లాడుకునే మాటలను బట్టి సుధీర్ అన్నయ్య నీలిమను చేసుకోవడానికి ఇష్టపడలేదన్న విషయం వెంకటలక్ష్మికి అర్థమైంది. నీలిమ ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవుగా, అన్నయ్య నిన్ను చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కదా, నీకు బాధగా లేదా? ఒకవేళ మధు బావనన్ను చేసుకోను అంటే నేను చాలా బాధపడతాను. అసలు ఆ ఊహ వస్తేనే నాకు ఏడుపు వస్తుంది అని ఏడుపు ముఖం పెట్టి అడిగింది. అలాంటి ఊహలు ఎప్పుడు ఏడుపును ఇస్తాయి, కాని అవి నిజమవుతున్నప్పుడు వాస్తవం అర్థం అవుతుంది. నీకు నువ్వు కోరుకున్న మధు అన్నయ్యతోనే పెళ్లి అవ్వాలి అని నా కోరిక. ఒకవేళ అలా జరగకపోతే మనకి ఎంత బాధగా ఉన్న పరిస్థితులను చూసి ఏమీ చేయలేము. ఏది మన తలరాతలో ఉంటుందో, ఏది మనదో అదే మనకు దక్కుతుంది. లేనిదానికోసం ఎంత తాపత్రయపడిన బాధ తప్ప ఇంకేమీ ఉండదు. సుధీర్ బావా నా వాడైతే ఎలా అయినా నాకే దక్కుతాడు. కానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు. ఇదే అన్నయ్య చెప్పాడు. నిజమని నాకు అనిపించింది. అందుకే గుండెలు మండిపోయేలా బాధ ఉన్నా కూడా ఇలా ఉండగలుగుతున్నాను, నీతో మాట్లాడుతున్నాను అని చెప్పింది. ఏమో, నాకు మధు బావతో పెళ్లి అవ్వకపోతే నేను అసలు ఊరుకోను, మా నాన్నను ఏడిపించి పీడించి పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పింది. మీకు మీ మధు బావతోనే పెళ్లి అవుతుందిలే కాని, రేపు నీ పుట్టినరోజు కదా, ఈసారి మీ అన్నయ్య ఏంటి తెచ్చాడు అని అడిగింది. అమ్మ అక్కయ్యను ఒకేసారి పోగొట్టుకున్న తర్వాత వెంకటలక్ష్మి 2 పుట్టినరోజులు చేసుకోలేదు. అలా పుట్టినరోజు రోజు బాధగా ఉండటం గమనించిన సుధీర్ ఈసారి పుట్టినరోజుకి ముందే తాను ఒక షాపుకు వెళ్లి క్లాత్ కొని చేతులకు బుట్టలు పెట్టి చక్కగా కుట్టించి తీసుకొచ్చి ఇచ్చాడు. ముదురు రంగులు ఇష్టపడే వెంకటలక్ష్మి ఈ లేతవంగ పండు రంగు డ్రెస్సు నచ్చలేదు. అయినా అన్నయ్య తెచ్చాడని వేసుకుంది. చూసిన వాళ్లందరూ డ్రెస్ బాగుందని తెగ మెచ్చుకున్నారు. క్లాత్ ఎక్కడ కొన్నారు, ఎక్కడ కుట్టించారు అని ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటే వెంకటలక్ష్మికి నచ్చింది. అప్పటినుంచి ప్రతి పుట్టినరోజు ఏదో ఒక బహుమతి ఇవ్వడం, దాన్ని అందరూ మెచ్చుకోవడం అలవాటు అయిపోయి అన్నయ్య ఈసారి తన పుట్టినరోజుకి ఏమిస్తాడని ఎదురుచూస్తూ ఉండేది. వెంకటలక్ష్మితో పాటు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఎదురుచూసేవాళ్లు. పోయిన సంవత్సరం స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అయితే అది 10th పాస్ అయిన తర్వాతే వాడమని గోపి చెప్పడంతో ఆగిపోయింది. దానికి ముందు సంవత్సరం బంగారంతో చోకర్ కొన్నాడు. అది ఓరందరు మెచ్చుకున్నారు. దానికి ముందు సంవత్సరం హైదరాబాద్ నుంచి కుచ్చులగోను లాంటి డ్రెస్ తెచ్చి ఇచ్చాడు. అది చూస్తే ఇంగ్లీష్ దొరసానిలా ఉందని అందరూ మెచ్చుకున్నారు. అందుకే నీలిమ కూడా అడిగింది. కాని వెంకటలక్ష్మి అన్నయ్య చెప్పిన మాటలు చెప్పి ఈ సంవత్సరం నాకు ఏమీ బహుమతి ఇవ్వటం లేదంట బుంగమూతి పెట్టుకుని చెప్పింది. మీ అన్నయ్య ఎప్పుడూ అలా చేయడులే, అలాగే చెప్పిన ఏదో ఒక బహుమతి తెచ్చే ఉంటాడు. ఈసారి కూడా నీకు ఏదో బహుమతి తప్పకుండా ఇస్తాడు అని చెప్పింది నీలిమ. అలా అనుకోకుండా బహుమతి వస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అయినా ఇవాళ ఊరు వెళ్లాడు కదా, మళ్ళీ తిరిగివచ్చి నాకు బహుమతి ఇస్తాడా? ఇవ్వడులే. నేను ఆశపడ్డాక ఇవ్వకపోతే బాధపడతాను అని చెప్పింది.
దాని తర్వాత రేపు ఎగ్జామ్ ఉండటంతో ఏం మాట్లాడకుండా నిద్రపోయారు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.